నేను చెప్పిన ఫిగర్స్ లో కూడా మన వాళ్ళు చెప్పింది 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 93వ కిలోమీటర్ వరకు 2,20,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం, సాగునీరు ఇస్తాం. 2,20,000 ఎకరాలకు ఈ జిల్లాలో నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకమైనట్టు అవుతుంది. అది కూడా మొదటి విడతలు ఫేజ్ 1. అక్కడి నుంచి ఫేజ్ 2కు తీసుకెళ్తాం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది. వంశధార గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీఏ అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. 3 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 3 షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. ఆ అసమర్థ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు. దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను అందుకని ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర గుణ వాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాడీనే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది. కాబట్టి చక్కెర వినియోగాలు తగ్గారు, కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సస్టైనబిలిటీ ఉండాలి, రైతులకు న్యాయం జరగాలి, రైతుల భాగస్వామ్యంతోనే పనిచేయాలి. అందుకని ఇక్కడే పార్లమెంటు మెంబర్ రమేష్ ని, అదే మరి వనిత గారిని, ఇద్దరిని చెప్తున్నా, ఇక్కడే ఎమ్మెల్యేస్ కూర్చొని వర్కౌట్ చేయండి. రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక మొదటి కర్తవ్యం, అది చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది, రైతులు అన్యాయం వేయం, ఉద్యోగస్తుల జీతాల్లో చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం. అది చేసి చూపిస్తానని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా. ఇక్కడి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా, మెట్రిక్ జోన్ కు వస్తున్నా. ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన మీరు చూస్తే పోలవరం అయింది, ఆ తర్వాత అమరావతి అయింది, నాకు ఓట్లేసిన కుప్పం కాన్స్టిట్యూన్సీ పోయాను. ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దివాలా తీశాం. అసలు డబ్బులు లేని పరిస్థితి, ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏ విధంగా అధిగమించాలో ప్రధానమంత్రి గారిని అందరినీ కలిశాను. వారికి కూడా చెప్పాను, నేను కష్టపడతా, మళ్ళా సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పేదవాళ్లకు పంచుతాను, ఎక్కడా నాకు అనుమానం లేదు. కానీ ఈ రోజు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పైన ఉంది. మనందరం కలిసి చెప్పాం, ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం, దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు. ఇది ఒక చరిత్ర, ఒక హిస్టారికల్ ఎలక్షన్. ఒక నియోజకవర్గంలో 95,000 ఓట్లు ఒక ఎమ్మెల్యేకి, ఎంపీ కాదు. 95,000, 94,000, 90,000 ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేశారు, గెలిపించారు. కానీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఓట్లు వేశాం, మా పని అయిపోయిందని ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే, వాళ్ళ బజార్లో తిరగనిస్తే మళ్ళా మన బతికేమవుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరూ ఆలోచించలేదు. మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం. ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది, అబద్దాల పార్టీ. ఆ పార్టీనే అబద్దాల ఫ్యాక్టరీ. అది వాళ్ళ కడుపు అంతా అబద్దాలు అంటే ఆ పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏమీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు చెప్తున్నారు, ఎప్పుడో వాళ్ళకి కల వచ్చిందంట, నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి. ఎన్నోసార్లు చెప్పా, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి
ప్రైవేట్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగాని అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్దాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండన చేయాలి, ఖండిస్తుని మళ్ళా వాస్తవాలు చెప్పాలి. అక్కడ వాస్తవాలు చెబితే మీకు పనులు చేయాలి. ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్దాలు చెప్పంగా ఏదో సామెత ఉంది, కుక్క పిల్లని తీసుకుపోతాం, గొర్రె పిల్లని తీసుకుపోతా ఉంటే